ఈరోజు గాంధీజీ విద్యా సంస్థల 44వ వార్షికోత్సవ కార్యక్రమంలో వేదికను అలంకరించిన పెద్దలందరూ చాలామంది ఉన్నారు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ హెడ్ కాబట్టి డిఓ గారు విశ్వయ్య గారు, అదేవిధంగా పుష్పతి గారు, రాజేందర్ రెడ్డి గారు, వేదికలు అలంకరించిన పెద్దలందరూ చాలామంది ఉన్నారు. అందరికీ మీ అందరికీ పేరు పైన ఆడియో గారికి, మన పాపిరెడ్డి గారికి, లింగారెడ్డి గారికి, సిఐ గారికి, ప్రతి ఒక్కరికి ఎవరు ఏమనుకోవద్దు, పేర్లు తెలియని వాళ్ళు కూడా అందరు మీ అందరికి కూడా ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొన్న మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమం ముఖ్యంగా స్కూల్ ప్రోగ్రాం కాబట్టి పిల్లలందరికీ కూడా నా శుభాశీస్సులు తెలియజేస్తూ, స్కూల్ పిల్లలకు వాళ్ళ తల్లిదండ్రులందరికీ కూడా ఈ యాన్యువల్ డే ఫంక్షన్ వార్షికోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా లేట్ అయింది, ఇప్పటికే 2 అయింది. మనం ఎప్పుడో 12:30 కంప్లీట్ చేసుకోవాలి ప్రోగ్రామ్. అయినా నాకు వేరే కార్యక్రమం మధ్యలో సడన్గా అనుకోకుండా మరీ కూడా దగ్గర కొంచెం లేట్ అయింది, వేరే ప్రోగ్రామ్ సడన్గా తీసుకుపోయినాను. ఇంకా కూడా ఈరోజు చౌటుపల్లిలో చాలా సాయంత్రం వరకు ఇంకా 7 ప్రోగ్రామ్ ఉన్నాయి. మినిట్ టు మినిట్ తిరుగుతున్నాం. ఏది ఏమైనా అన్నిటికంటే ఒక ప్రాధాన్యత, ఒక మంచి ప్రోగ్రాం అంటే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, చదువుకు సంబంధించింది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా, శాసనసభ్యులుగా ఈరోజు ఈ వేదిక ద్వారా ప్రైవేట్ స్కూల్ అంటే రాజకీయాలు అతీతంగా మాట్లాడుతున్న కోడి శ్రీనివాస్ గారు ఏదైతే ఒక లక్ష్యంతో, ఆశయంతో ఓ విద్యాభ్యాసం పేదవాళ్లకు గవర్నమెంట్ స్కూళ్ళల్లో సరైన వసతులు లేకున్నా సరే ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్ని ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం. ఇది మామూలు విషయం కాదు. నేను ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగానే అతన్ని అభినందిస్తున్నా. ఈ ఒక్క స్కూల్లో 2000 మంది స్ట్రెంత్ ఉన్నది. నాంపల్లిలో వాళ్ళకున్న మంచి పేరు ఎటువంటిదంటే పెట్టిన ఒక సంవత్సరంలోనే 1000 మంది స్టూడెంట్స్ జాయిన్ అయినట్టుగా మీరు చూడండి. గాంధీజీకి ఉన్న బ్రాండ్ నేమ్ ఎట్లుందన్నది. కోడి శ్రీనివాస్ గారి పేరు మీద వాళ్ళ గురువు గారిని ఎంత ఆయన సత్కరిస్తుండో, అభిమానిస్తుండో, విశ్వాసం ప్రకటిస్తుందంటే అదే ఆ విశ్వాసంతో ఈరోజు ఈ గాంధీజీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ని బ్రహ్మాండంగా నడుపుతున్నందుకు మీ అందరి తరఫున నేను కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. నిజంగా సమాజంలో విద్య, వైద్యం అనేది ఎంతో మంది మన అలాంటి వాళ్ళం ఈ పేద ప్రజలకు, సమాజానికి మనం సేవ చేయాల్సిన అనుకుంటే 2 విద్య, వైద్యం. మీరు ఈ పాఠశాల ఇంత పెద్ద ఎత్తున నిర్వహించడం అంటే మామూలు విషయం కాదు. నాకు తెలుసు 1000 మంది స్టూడెంట్స్ని మెయింటైన్ చేయడం అంటే, కరోనా సమయంలో నేను దగ్గర నుండి చూసిన కోడి శ్రీనివాస్ గారు పడే బాధలు, స్టూడెంట్స్ లేక, శాలరీస్ ఇవ్వలేక, స్టాఫ్ మెయింటైన్ చేయలేక, వాళ్ళకున్న అప్పులకు ఇన్స్టాల్మెంట్లు కట్టలేక ఎంత బాధపడారంటే ఇక్కడే కాదు, చాలా మంది స్కూల్స్ పాపిరెడ్డి గారు కూడా ఒకసారి చెప్పిండ్రు కరోనా సమయంలో కూడా అటువంటి పరిస్థితులు కూడా తట్టుకొని ధైర్యంగా ఈరోజు ఒక మంచి కలకలాడుతున్నటువంటి వాతావరణాన్ని మన కోసం ఆయన రిస్క్ తీసుకొని కల్పించినట్టు నిజంగా మనం అందరం కూడా గొప్ప విషయం మెచ్చుకోవాలి. ఏది ఏమైనా మీ చిన్నతనంలో మా ఊళ్ళో నేను 7వ తరగతి వరకు తెలుగు మీడియం చదివిన. చిన్నప్పుడు క్లాస్ రూమ్స్ ఉండకపోయేది, చెట్టు కింద ఉండేది. మా 4-7 రూమ్లు ఉండే మా క్లాస్ 7th క్లాస్ వరకు. 4 రూమ్లు హెడ్ మాస్టర్ రూమ్ తీస్తే 3 రూమ్లే, మిగతా మా అందరు చెట్ల కిందనే మధ్యాహ్నం తర్వాత. అట్లుండేది ఆ రోజు పరిస్థితి. ఈ రోజు మీకు ఇంగ్లీష్ మీడియం మంచి బిల్డింగ్, ఈ బిల్డింగ్ చూస్తానని అనిపిస్తుంది. స్టూడెంట్స్ ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివేటోళ్లకు మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తుంది. ఒకప్పుడు లేకుండే, ఇప్పుడు మాత్రం చాలా బాగా చేస్తుంది. గవర్నమెంట్ స్కూల్లో లేదు కానీ చేయాలి. గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్లాస్ రూమ్స్ సరిగా లేకపోతే ఇప్పుడు శ్రీనివాస్ చెప్పినట్టు నేను మా మదర్ పేరు మీద కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ పేరు మీద ఈ మధ్యనే ఒక 30 లక్షల రూపాయలు ఇచ్చి క్లాస్ రూమ్స్ కట్టించినాం. మళ్ళీ మీకు చెప్తున్నా, రాబోయే రోజుల్లో కూడా కోడి శ్రీనివాస్ గారు నిర్వహించే గాంధీజీ ఇంగ్లీష్ మీడియం స్కూలు చండూరుతో పాటు నాంపల్లిలో నిర్వహిస్తున్నారు. రాబోయే రోజుల్లో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ సహకారంతో ఇక్కడ చదువుకునే పేద పిల్లలు ఎవరంటే ఉంటే కూడా వాళ్ళ ఫీజు విషయంలో మేము మీకు
మా కొలాబరేషన్ ఉంటుందని చెప్పేసి కూడా, మా ఫౌండేషన్ సహకారం ఉంటుందని చెప్పేసి కూడా. ఎందుకంటే మీరు ఇంత పెద్ద సంస్థను మెయింటైన్ చేయాలంటే ఆర్థికంగా మీ మీద బాధపడుతుంది. మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచి స్టాఫ్ శాలరీస్ ఇస్తేనే మంచి టీచర్ దొరుకుతుంది. అటువంటిప్పుడు మీరు కూడా ఒక కొందరు పేద విద్యార్థులకు, 100 మంది ఉంటే ఒక 25 మంది పేద విద్యార్థులకు తక్కువ ఫీజుతోటి వాళ్ళకు విద్యాభ్యాసం క్లాస్ రూమ్స్లో వాళ్ళకు అడ్మిషన్స్ ఇచ్చినట్టయితే మా మదర్ పేరు మీద ఉన్న ఫౌండేషన్ ద్వారా మీరు తప్పకుండా మీకు విద్యా సంస్థలు చేస్తాం. గతంలో కూడా మీకు మాట ఇచ్చిన, ఈ అందరి సమక్షంలో కూడా చెప్తున్నా, మా ఫౌండేషన్ చేసే మంచి కార్యక్రమాలు ఏదైనా ఉంటే ఒక ప్రభుత్వం తరఫునే కాకుండా నా సొంతంగా కూడా మీ విద్యా సంస్థకు కొంచెం ఆర్థికంగా మీకు వెనుకబడి ఉంటే కొంచెం పేద విద్యార్థులకు మీరు సర్వీస్ చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే నా పెళ్ళి మీరు ఇది ఈరోజు ఒక స్కూలు 2 స్కూల్ అయినాయి, మీరు మళ్ళీ మునుగోడులో పెట్టాలి, మరిగూడలో పెట్టాలి. ప్రతి మునుగోడు నియోజకవర్గంలో ప్రతి మండల హెడ్క్వార్టర్లో గాంధీజీ ఉండాలని చెప్పి, గాంధీజీ పబ్లిక్ స్కూల్ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఎందుకంటే నిజంగా ఒక మంచి మనసు ఉన్న మనిషి. ఆయన చెప్పినట్టు రాజకీయాల కంటే ఎక్కువ మానవత్వానికి, మానవ సంబంధాలకు విలువనిచ్చే మనిషిని, ఒక నైతిక విలువలు, ఒక నిజాయితీ, ఒక మంచి పనులు చేసి సమాజం గురించి ఆలోచించే వ్యక్తులు అంటే నాకు చాలా ఇష్టం. రాజకీయాలు పొద్దులేస్తే మాట్లాడతాం, రాజకీయ నాయకులు ఉంటుంది, ఇలాగో రాజకీయాలు ఉంటాయి, ఎవరి పార్టీ వాళ్ళకే ఉంటుంది. నేను చూసిన చాలా మంది వ్యక్తుల్లో ఈ మున్గోడు నియోజకవర్గంలో అత్యంత తొందరగా అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోయింది నాకు కోడి శ్రీనివాస్ గారు. నాకు నేను ఈరోజు రానంటే కూడా పోయినసారి వచ్చినా కంటే రావాలి కంపల్సరీ సార్ అన్నాడు. ఏది ఏమైనా ఎవరు మంచి పని చేసినా సరే సమాజానికో ప్రజలకు, పేద ప్రజలకు వాళ్ళ వెంట ఈ రాజగోపాల్ రెడ్డి ఉంటాడు అన్న సంగతి ఇప్పుడు మళ్ళొకసారి కూడా చెప్తున్నా. ఎవ్వరు కూడా ఇది రాజకీయం కాదు, ఈ పార్టీ ఆ పార్టీ కాదు, మంచి పని చేసే ప్రతి ఒక్కరి వెంట రాజగోపాల్ రెడ్డి ఉంటాడు. మన రాజకీయాల్లో ఉన్నదే ప్రజలకు సేవ చేస్తుంది. మరి ప్రజలకు సేవ చేయాలంటే నేను ఒక్కరిని కాదు, నాలాంటి వ్యక్తులు, కోడి శ్రీనివాస్ అటువంటి సమాజంలో చాలా మంది మంచోళ్ళు ఉన్నారు ప్రజలకు సేవ చేయాలని. వాళ్ళకున్న భగవంతుడు ఇచ్చిన శక్తి కొద్ది ఎంతో కొంత సమాజం పట్ల ఒక కమిట్మెంట్ ఉన్న మనుషులు ఏదో ఒకటి చేస్తుంటారు. వాళ్ళందరికీ సహకారం అందించాల్సిన బాధ్యత నా మీద ఒక శాసనసభ్యునిగా ఉంది. అది ఎప్పుడూ నా సహకారం ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నత స్థాయికి పోవాలి. మొత్తం విద్యా సంస్థల్ని గవర్నమెంట్ తరఫున మీకు ఏ సపోర్ట్ కావాలన్నా నేను మాట్లాడతా. గతంలో నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచిన మా ప్రభుత్వం లేకపోవడం వల్ల నేను ఎన్నో కలలు కన్నా ఈ మున్గోడు నియోజకవర్గం గురించి, ఈ చండూరు పట్టణం గురించి. నేను ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు చెప్పిన చండూరు రూపురేఖలు మార్చేస్తా అని చెప్పిన. చండూరు మున్సిపాలిటీలో మురికి కాలువలు ఉండవు, ఇక్కడ ఉన్న పేదలకు ఇల్లు కట్టిస్తాం, ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం, ఈ ప్రాంతాన్ని రోడ్లు కానీ డెవలప్మెంట్ కానీ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టించు కానీ అన్ని చేస్తామని చెప్పిన. కానీ మా దురదృష్టం నా ప్రభుత్వం రాలేదు. కానీ ఆ తర్వాత నేను రాజీనామా చేస్తే నా రాజీనామా దెబ్బకు నేను పదవిలో ఉండి సాధించలేని నేను రాజీనామా చేస్తే ప్రభుత్వమే దిగొచ్చి చండూరు పట్టణానికి కోట్ల రూపాయలు నిధులు ఇచ్చిన మాట మీ అందరికీ తెలుసు. అందుకని అంటున్నా, పదవి ఉన్నా పదవి లేకపోయినా అనుకున్న సాధించిన వ్యక్తిని నేను. నా రాజీనామాతోటి, నా పదవి త్యాగంతో 570 కోట్ల రూపాయలు నిధులు మునుగోడు నియోజకవర్గానికి ప్రభుత్వం ఇచ్చింది. నా పదవి పోయినా పర్వాలేదు, ఓడిపోయినా పర్వాలేదు, కనీసం మా నమ్ముకున్న నియోజకవర్గ ప్రజలకు లాభం జరిగింది, న్యాయం జరిగిందని చెప్పి ఒక తృప్తి నాకున్నది. అందుకనే మొన్నటి ఎన్నికల్లో అందుకనే ప్రజలందరూ మళ్ళీ నా మీద విశ్వాసంతో, నమ్మకంతో మళ్ళీ గెలిపించింది. ఈసారి నా మీద బాధ్యత రెండింతలు ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వం ఉన్నది, శాసనసభ్యునిగా ఉన్న ఈ ప్రాంత సమస్యలు తీర్చాల్సిన బాధ్యత నా మీద ఉంది. మీ అందరి సహకారంతో తెలంగాణ రాష్ట్రంలోనే మునుగోడు నెంబర్ 1 అనే విధంగా నేను కష్టపడతాను. నాకు కావాల్సినది ఒకటే, నా జీవితం ధన్యమైంది. మొన్నటిసారి మళ్ళీ పార్టీ మారి వచ్చిన తర్వాత మళ్ళీ నేను గెలిపిస్తారని అందరూ అనుకుని తెలంగాణ మొత్తం చూసిండు. మొన్నటిదాకా మళ్ళీ పార్టీ మారి మళ్ళీ రిటర్న్ వచ్చిందని చెప్తే మునుగోడు ప్రజలు హారతి బట్టి మళ్ళీ నన్ను గెలిపించిందన్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు ఈ రాబోయే రోజుల్లో ఇక మాటల్లో కాదు, ఇక మాటలు తక్కువ చేసి ఏం అభివృద్ధి చేయాలనో అది చేతలనే చేసి చూపిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. తప్పకుండా ఈ ప్రాంతం రెవెన్యూ డివిజన్ అయింది చండూరు నా రాజీనామాతో. అది ఎన్నో ఏళ్ల కళ. గట్టుప్పల మండలం అయింది. అసలు నేను రాజీనామా చేయకపోతే మండలం రాకపోయేది, రెవెన్యూ డివిజన్ రాకపోయేది. నా రాజీనామాతో మొత్తం
అన్నీ జరిగిపోయినాయి. కానీ ఏదేమైనా నాకైతే తృప్తి ఉంది. నేను ఓడిపోయినా పదవి పోయినా కానీ ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, ఈ ప్రాంత ప్రజల యొక్క కోరికలు నెరవేరుతున్నాయి అని చెప్పి నాకు తృప్తిగా చాలా ఉన్నది. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి చేసుకోవాల్సింది చాలా సమస్యలు ఉన్నాయి. పేదోళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతో మంది తల్లిదండ్రులు పిల్లలు చదివించుకోలేని పరిస్థితులు ఉన్నారు. వాళ్ళందరికీ అండదండగా ఉండి ఎంతో మంది పేద విద్యార్థులకు మనం చేయూతనిచ్చి వాళ్ళందరినీ మంచిగా చదివించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, మా మీద ఉంది. కాబట్టి నా సహకారంతో ఈ ప్రాంత ప్రజలకు ఇంకా సేవ చేస్తానని చెప్పి తెలియజేస్తూ కోడి శ్రీనివాసులు గారికి ఈరోజు కార్యక్రమం ఇంత బాగా నిర్వహించిన నిర్వహణకర్తలకు, మేనేజ్మెంట్కు, మీ అందరికి కూడా బ్రహ్మాండంగా ఒక హైదరాబాద్లో ఉన్నటువంటి ఇట్లా చేయరు అరేంజ్మెంట్స్, డిజిటల్ స్క్రీను ఇదంతా చూస్తుంటే ఇది హైదరాబాద్ ఇట్లా చేయరు. మన చండూరు పట్టణంలో ఇంత బ్రహ్మాండంగా చేసినందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తూ, ముఖ్యంగా ఎంతో మందిని డాక్టర్లని, ఇంజనీర్లని, మన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇప్పుడు జనార్దన్ రెడ్డి వచ్చిండు, ఎంతో మంది డాక్టర్లను తయారు చేసిన కోడి శ్రీనివాసరావు గారికి మరియు మీ గాంధీజీ మొత్తం స్టాఫ్కి, మొత్తం ఫ్యాకల్టీకి మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.